2010లో 24 క్యారెట్ల కిలో బంగారం రేటు సుమారు 20 లక్షల రూపాయలుంటే అది ఇప్పుడు సుమారు 1.5 కోటి దాకా ఉంది. అంటే 15 ఏళ్లలో 7 రెట్లకు పైగా బంగారం ధరలు పెరిగాయి. ఇదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. కిలో బంగారానికి 1990లో ఏం వచ్చేది, ఇప్పుడు అదే కిలో బంగారంతో ఏం కొనొచ్చు అనే టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. ఈ గోల్డెన్ రేస్ గురించి డీటెయిల్ గా చూద్దాం. బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,43,780 రూపాయలుగా ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో గోల్డ్ రేట్స్ రోజు రోజుకు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు సామాన్యుడు బంగారాన్ని టచ్ చేసే పరిస్థితి లేదు. ఆకాశాన్ని తాకుతున్న గోల్డ్ రేట్లను చూసి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ గోల్డ్ రేట్ల రేసు ఇలాగే సాగితే కిలో బంగారం ధర ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దీని మీద జనం రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే కిలో గోల్డ్తో గతంలో ఏం కొనగలిగే వాళ్ళం, ఇప్పుడైతే ఏం కొనొచ్చు, ఆ వివరాలు కూడా ఒకసారి చూద్దాం. 1990లో కిలో బంగారంతో మారుతి 800 కార్ కొనొచ్చు. 2000వ సంవత్సరంలో కిలో బంగారంతో మారుతి ఎస్టీమ్ వచ్చేది. 2005లో కిలో గోల్డ్కు టయోటా ఇన్నోవా కొనగలిగే వాళ్ళు. 2010లో కిలో బంగారంతో ఫార్చునర్ కార్ వచ్చేది. 2019లో కేజీ గోల్డ్తో BMW X1 కొనగలిగే వాళ్ళు. 2025లో అదే కిలో బంగారానికి డిఫెండర్ వెహికల్ను కొనొచ్చు. 2030 నాటికి కేజీ గోల్డ్తో రోల్స్ రాయ్స్ కొనొచ్చట. ఇక కిలో బంగారం కొని 2040 దాకా వెయిట్ చేస్తే ఏకంగా ప్రైవేట్ జెట్ కొనేసేయచ్చట. ఇవాల్టి రేట్ల ప్రకారం ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ బంగారం విలువ 1,43,78,000 రూపాయలు. అంటే కిలో బంగారం ఉంటే ఒక లగ్జరీ కార్ ఈజీగా కొనేయచ్చు. పసిడి రేట్లు ఇలాగే పరిగెడితే 2040 నాటికి ఎంత అవుతుందో చెప్పడం కష్టం. అప్పుడు కిలో బంగారానికి ప్రైవేట్ జెట్ వస్తుందో రాదో, కానీ సామాన్యుడికి మాత్రం అందుబాటులో ఉండే ఛాన్స్ మాత్రం ఉండదు అని చెప్పొచ్చు.